అంతే కదా ఇప్పుడు మనం ఉన్న రోజులు హ్యాపీగా ఉండడం కావాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మనం పోయిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఎవడో గుర్తుపెట్టుకోడు. అవును. మన సినిమాలు ఏంటనేది తెలియదు. ఎస్. ఏదో ఉంటాయి రామారావు గారు అలా ఒక లెజెండ్స్, అట్లీస్ట్ ఇండస్ట్రీలో నాకు ఒక పేజీ ఉంది, మనం ఇన్ని సినిమాలు చేసామని ఒక తృప్తి ఉంటుంది కదా. అవును. బతిక హ్యాపీగా బతకాలి అనేదే నా ఇది. అవును. ఇప్పుడు కృష్ణ గారు ఆయన సినిమా పోతే ముందు ఆయనే చెప్పేవారు నా సినిమా ఫ్లాప్ అయ్యా అని. డైరెక్ట్గా పోయిందంటే ఇదంతా చెప్పాను అప్పుడే. ఆడవు ఎన్ని ఎంత ఫ్రాక్ అంటే అని అంత మంచి పేరు, మంచి పేరు, సూపర్ స్టార్ కృష్ణ గారి లాగా ఉండాలని ఎంతో మంది కోరుకుంటారు మనసుగా. అవును. తర్వాత ఇంకోటి ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్లు కానీ సాహసాలు కానీ ఎవరు అంత లేరు. అమ్మో ఎవడి వల్ల కాదు. అలా చేసి కూడా మళ్ళీ ఇంకా ఆయన ఆ జనరల్ టెంపర్మెంట్ పోతే పోయింది అన్నట్టుగా ఉంటాడు తప్పితే దాని గురించి ఒక క్షణం కూడా ఆలోచించరు ఆయన. డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అంటారు. డేరింగ్ అండ్ డాషింగ్. ఇప్పుడు జనరల్గా హిట్ వస్తే ఎవరికి వాళ్ళు మా జడ్జిమెంట్ కరెక్ట్, మేము పెర్ఫెక్ట్ అని అనుకుంటారు. ఫ్లాప్ రాగానే ఎవరో ఒకరి మీదకి రైటర్ సరిగ్గా నేను చెప్పాను ఆ సీన్లు వద్దని, లేకపోతే డైరెక్టర్ అది కరెక్ట్గా చేయలేదు అని పక్క వాళ్ళ మీద తోసి కొంతమంది ఉంటారు. బట్ నా విషయంలో ఏంటంటే నేను డైరెక్టర్నే నమ్ముతా. నేను చాలాసార్లు చెప్పాను వాడు హిట్ ఆర్ ఫ్లాప్ బికాస్ ఆఫ్ సబ్జెక్ట్ని డీల్ చేసే విధానం డైరెక్టరే, మెయిన్ డైరెక్టరే. ఇప్పుడు మనం ఇప్పుడు షార్ట్ పెట్టారంటే ఆ షార్ట్ అందంగా ఉందా లేదా, విజువల్ ఎలా ఉంది, ప్రతి ఆ షార్ట్కి ముందేంటి వెనకాలేంటి, ఆ ఎక్స్ప్రెషన్స్ ఎమోషన్స్ ఏంటి అనేది చూసుకునే డైరెక్టరే. ఓన్లీ పర్ఫార్మెన్స్ లెవెల్ వరకే మనం వెళ్తాం, కథ వింటాం. అవును. కథని ఓకే బాగుంటుంది అనుకుంటాం. కొన్ని సినిమాలు సక్సెస్ అవుతాయి, కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి. అది నేను డైరెక్టర్ మీద కూడా అదంతా టైం అంతే. నేను డైరెక్టర్ అనేది కెప్టెన్ ఆఫ్ ద షిప్, అతను చాలా ఇంపార్టెంట్. సినిమాకి డైరెక్టర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఆయన తర్వాతే మేమంతా. అవును. 24 క్రాఫ్ట్స్ ని కలపవలసిన వాడు మొత్తం చూసుకునేది అతనే కదా. ఎగ్జాక్ట్లీ. కెమెరా డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మొత్తం అంతా, మ్యూజిక్ దగ్గర నుంచి డైలాగ్ దగ్గర నుంచి ఓన్లీ మేము వస్తాం, యాక్టింగ్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటాం. సూపర్ హిట్ అయిపోయిందంటే హీరోకి డెఫినెట్ పేరు వచ్చేస్తుంది. డైరెక్ట్గా వస్తుంది. అఫ్ కోర్స్ దానికి వస్తుందిగా. అవును. ఇప్పుడు అంటే అప్పుడు మనం చూసాం దాశనారాయణ గారు, రాఘవేంద్ర గారు, వాళ్ళు ఏంటి లెజెండ్స్. అంటే ఒక విశ్వనాథ్ గారు, ఒక బాపు గారు, వాళ్ళు ఒక డైరెక్టర్ అంటే ఒక వాల్యూస్ని పెంచిన వాళ్ళే కదా వాళ్ళు. అవును. ఇప్పుడు వాళ్ళ దగ్గర చేయాలనే కోరిక ప్రతి ఆర్టిస్ట్గా ఉంటుంది. ఇప్పుడు రాజమౌళి గారి దగ్గర అంత పెద్ద హీరోయిన్ చేయాలంటుందిగా. అవును, 100%. రాజమౌళి గారి దగ్గరికి వెళ్తే ఇంకా అంత ఆయనే. ఇప్పుడు ఇది ఎందుకు అది ఎందుకు అని